Hi, hello, namaste and welcome to Bommalakoluvu channel. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా చాలా బాగున్నారు, అలాగే బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి అంటే ఈరోజు కాదు, మార్నింగ్ ఒక వీడియో చూసారు కదండి. సో ఈవినింగ్ ఇంకొక వీడియో అనమాట ఇది. సో ఈ వీడియోలో నేను లాస్ట్ అనమాట ఇంకా 3 DIYs చూపెట్టాను. సో DIY నెంబర్ 4 సంక్రాంతి DIY నెంబర్ 4 అనేది ఈ వీడియో అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? సో ఈ వీడియోలో మెయిన్ మన సంక్రాంతికి కావాల్సిన ఐటమ్ అన్నమాట, మన డెకరేషన్లో ఉండాల్సిన ఐటమ్. సో అది ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అదే మన పొంగలి కుండ అనమాట. సో పొంగలి కుండ అండ్ చెరుగ్గళ్ళు. సో ఇవి రెండు నేను ఎలా చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్టే అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి నేను ఎలా చేశాను ఏంటి అనేది చూసేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మీ అందరికీ తెలిసిందే కదండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోయి పొంగలి కుండ అలాగే చెరుగ్గళ్ళు నేను ఎలా చేస్తానో చూసేయండి మరి.
చూసారు కదండి పొంగల్కొండ ఎంత ఈజీగా చేసేసానో. సో పొంగల్కొండ అండ్ అలాగే మన చెరుగళ్ళు. సో పేపర్ తోటి చెరుగళ్ళు చేశాను. అంటే కలర్ పేపర్ అయినా మీరు యూజ్ చేయొచ్చు, బట్ నేను చెప్పినట్టు బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అన్నాను కాబట్టి నేను న్యూస్ పేపర్ యూజ్ చేశాను. అండ్ అలాగే క్యాండిల్స్ ఉంటాయి కదా, సో దాని కింద బేస్ ఉంటుంది కదా క్యాండిల్ కరిగిపోయాక, సో దాంతో పొంగల్కొండ అనేది చేశాను. అండ్ పెయింట్ చేసేస్తే సరిపోతుంది. అండ్ కింద మనకి బేస్ వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్ది ఏదైనా కంటైనర్ ఏదైనా ఉంటే సో దాన్ని ఆ షేప్లోకి కట్ చేసుకున్నాను అంతే. సో ఇదండి ఈరోజు వీడియో. సో నెక్స్ట్ డిఐవై నెంబర్ 1 వచ్చేసి గుడిస, నెంబర్ 2 మన నొలక మంచం, నెంబర్ 3 వచ్చేసి బావి, సో నెంబర్ 4 వచ్చేసి పొంగల్కొండ అలాగే చెరుగళ్ళు. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే షేర్ చేయండి. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఛానల్ని. అండ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే. బాయ్. సీ నెక్స్ట్ వీడియో.